Hi friends, welcome to Sankar Study Success Lectures. And in this particular session మీకు గవర్నమెంట్ స్కీమ్లోని 28th గవర్నమెంట్ స్కీమ్ అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఆర్ పిఎం కిసాన్ స్కీమ్ అని అంటారు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, సో ఇందులో కొన్ని మనకి సోషల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లోని అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మ్యాక్సిమం మనం అంటే ఫార్మర్స్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, నాట్ చాలా, ఒక 10 to 12 ఉన్నాయి. అది మీరు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో సీ హియర్ ఐఎమ్ ప్లానింగ్ టు ఫినిష్ అట్లీస్ట్ 10 to 12 స్కీమ్స్ అనే సింగిల్ డే. అంటే ఒక మినిస్ట్రీ ఒక రోజు కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అందుకని డైలీ ఒక 10 వీడియోస్ దాకా మీకు అప్లోడ్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. మీరు ఎవ్రీ 1 hour మీరు చూడకపోయినా అట్లీస్ట్ ఒక డేలో ఒక 2 hours 3 hours పెట్టుకొని కంటిన్యూగా వీడియోస్ అయినా చూడండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ 1 by 1. So this particular scheme, Pradhan Mantri Kisan Samman Nidhi, was introduced or launched on December 1st, 2018 దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. టోటలీ ద ఫండ్స్ ఇక్కడ 100% ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయండి. ఓకే, so what is the main objective of this particular scheme ante to provide the income support to all small marginal land holding farmer families having a cultivable land. సో ఎవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్, ఇంతకుముందు ఏంటంటే 2 hectares ఉండాలి, బట్ ఇది ఇప్పుడు ఏం చేశారంటే 2 hectares అనే క్రైటీరియా తీసేసి, ఓకేనా, అమెండ్మెంట్ చేసి ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అని పెట్టారు. ద ఫార్మర్స్ హూ హ్యావింగ్ ద కల్టివేబుల్ ల్యాండ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వ్యవసాయ భూమి అనేది ఉండాలన్నమాట. అండ్ సో వాళ్ళకి ఫార్మర్స్కి స్పెసిఫిక్ ఫినాన్షియల్ నీడ్స్ ఉంటాయి కదా. అంటే వ్యవసాయం చేసే ముందు లైక్ వాళ్ళు స్మాల్ థింగ్స్ని ఫెర్టిలైజర్స్ కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలి కదా. సో దాని గురించి ఫినాన్షియల్ సపోర్ట్ని గవర్నమెంట్ ఇవ్వాలనుకుందనమాట. టు సప్లిమెంట్ ద ఫినాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ప్రొక్యూరింగ్ ద వేరియస్ ఇన్పుట్స్ టు ఎన్ష్యూర్ ద ప్రాపర్ క్రాప్ హెల్త్. ఓకేనా, సో క్రాప్ హెల్త్ కరెక్ట్గా ఉండడం కోసం అండ్ పంట బాగా పండడం కోసం ఏంటంటే కొంత అమౌంట్ని ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మంచి ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి, మంచి పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి, మంచి విత్తనాలని వేయాలి, హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ హెచ్ఐవి విత్తనాలు వేయాలి. ఓకేనా, సో వాటి గురించి కాస్ట్ అతను బేర్ చేయలేడు కదా. సో దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2018లో 6,000 రూపీస్ పెర్ ఇయర్ మీకు ఇన్కమ్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి, ఎవరికి ఇక్కడ మీరు ఆ క్రైటీరియా మర్చిపోవద్దు, ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ అక్రాస్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్ సైజ్. ఇంతకుముందు 2 hectares ఉండేది, బట్ నాట్ నౌ. ఓకేనా, ల్యాండ్ సైజ్తో సంబంధం లేదమ్మా ఇప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఈ 6,000 రూపీస్ని ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు? 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు. అంటే ఎవ్రీ 4 monthsకి ఒకసారి పే చేస్తారు. ఇయర్లీ 12 months కదా, సో 4 3 is 12. సో ఎవ్రీ 4 monthsకి ఒకసారి 2,000 రూపీస్ని అందించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీ అని అంటే ఏంటి? ఇక్కడ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ మైనర్ చైల్డ్ ఉండాలి. ఓకే, మైనర్ చైల్డ్, రిమెంబర్ దిస్. ఈ పాయింట్ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఎలాగో మీకు గుర్తుంటుంది, బట్ ఇక్కడ ఏంటి మైనర్ చైల్డ్ ఉండాలి. అండ్ దిస్ పర్టికులర్ పర్సన్కి మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపీస్ గ్రాంట్ చేయాలి. అంటే హౌ వీ కెన్ ఐడెంటిఫై ద బెనిఫిషరీస్, హూ కెన్ ఐడెంటిఫై ద బెనిఫిషరీస్, ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ ఏంటంటే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయాలి. సో హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ద బెనిఫిషరీస్? అన్డౌటెడ్లీ స్టేట్ అండ్ పర్టికులర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్.
బట్ అక్కడ ఫండ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్కో యూనియన్ టెరిటరీకో ఎవరు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కే వెళ్తుంది త్రూ డీబీటీ. ఓకే రైట్. సో డైరెక్ట్లీ ద పర్టికులర్ అమౌంట్ 6,000 rupees under 3 installments, that means 2,000 rupees for 4 months. Okay, once 4 months every installment should be transferred to the bank account of that particular beneficiary. ఓకేనా, ఫార్మర్ యొక్క అకౌంట్కే వెళ్తుంది అనమాట. అయితే ఫార్మర్స్ కెన్ డూ దేర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ త్రూ ద ఫార్మర్స్ కార్నర్ ఇన్ ద సిఎస్ఎస్, రైట్, కామన్ సర్వీస్ సెంటర్స్, సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్లోని ఫార్మర్స్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ షెల్ బి పెయిడ్ టు ఓన్లీ దోస్ ఫార్మర్ ఫ్యామిలీస్ హూజ్ నేమ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ల్యాండ్ రికార్డ్స్. ఓకే, వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్సెప్ట్ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి ఇవ్వరు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ జార్ఖండ్ విచ్ హ్యాస్ సెపరేట్ ప్రొవిజన్స్ ఫర్ ద ల్యాండ్ రికార్డ్స్. సో వాళ్ళకి ల్యాండ్ రికార్డ్స్కి సెపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడైతే ల్యాండ్ రికార్డ్స్కి ఫార్మర్ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది, రైట్, ఆ ఫార్మర్ మీదే ఆ ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసినప్పుడు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ల్యాండ్ రికార్డ్స్లోని ఆ బెనిఫిషరీ నేమ్ అనేది ఉండాలి. ఓకేనా, బెనిఫిషరీ నేమ్ ఉండాలి. ఎక్సెప్ట్ మీరు ఆ ఎక్సెప్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ డెల్లర్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ, అండ్ జార్ఖండ్ రాష్ట్రం, రైట్, జార్ఖండ్, ఈ మూడింటికి ఈ కేసులో మాత్రం ఇది వర్తించదు. ఓకేనా, ఎందుకంటే అక్కడ ల్యాండ్ రికార్డ్స్కి సెపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి కనుక. అండ్ నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి కిసాన్ యాప్ కూడా ఉంది. అది మనకి ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ 2019లో లాంచ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ మొబైల్ యాప్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆన్ విచ్ ఫార్మర్స్ కెన్ వ్యూ ద స్టేటస్ ఆఫ్ దేర్ అప్లికేషన్, అప్డేట్ ఆర్ క్యారీ అవుట్ ద కరెక్షన్స్ ఆఫ్ దేర్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో చెక్ ద హిస్టరీ ఆఫ్ ద క్రెడిట్ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇప్పుడు ఎవరికైతే బెనిఫిషరీస్ ఓకే అవుతారో వాళ్ళు మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోన్లోని సో దీని యొక్క డీటెయిల్స్ని, అంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ని, అప్లికేషన్ స్టాటస్ ఇప్పుడు ఏంటి, ఓకే అయిందా లేదా, ఓకేనా, ఏమైనా ఆధార్ కార్డు కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అండ్ ఎంతవరకు ఎంత క్రెడిట్ అయింది, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ పిఎం కిసాన్ మొబైల్ యాప్లోనే అందించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమ్ ఎక్స్క్లూజన్స్ ఆర్ దేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకే, నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఎగ్జామ్స్, రిమైనింగ్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్, నాబార్డ్ ఎగ్జామ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలోని కూడాను ఈ క్వశ్చన్ని చాలాసార్లు అడగడం జరిగిందనమాట. ఎక్స్క్లూజన్స్ ఏమైనా ఏంటి అనేసి. సో వాళ్ళు ఫార్మర్సే, రైట్, బట్ హయ్యర్ ఎకనామిక్ స్టాటస్ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. ఓకేనా, అంటే కొంతమంది ఏంటంటే కనుక అటు ఇక్కడ వ్యవసాయం చేస్తారు అండ్ అర్బన్ సిటీస్లోని సెపరేట్గా ఒక బిజినెస్ పెట్టుకోవడమో లేకపోతే ఎనీథింగ్ ఏదో ఒక ప్రాక్టీస్ చేయడమో డాక్టర్గానో ఏదోని. బట్ ఇక్కడ ఏంటి, కూలీని పెట్టి ఒక పక్క వ్యవసాయం నడిపిస్తూ ఉంటారు, ఇంకో పక్క అర్బన్ సిటీస్లోని అర్బన్ ఏరియాస్లోని వాళ్ళు అమౌంట్ వేరే ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి హయ్యర్ ఇన్కమ్ స్టేటస్ ఉన్నట్టు. హయ్యర్ ఇన్కమ్ స్టేటస్ అంటే దే పే ట్యాక్స్, రైట్, దే పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన ఫార్మర్స్ ఉన్నారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ బెనిఫిట్ అండర్ ది స్కీమ్. ఓకేనా, దట్ ఈస్ ద ఎక్స్క్లూజన్ పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఈ మధ్య మర్చిపోకండి మీరు. ఎవరైతే ఫార్మర్స్ హయ్యర్ ఇన్కమ్ స్టేటస్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తారో లాస్ట్ అసెస్మెంట్ ఇయర్లోని దోస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్ అండర్ ది స్కీమ్. ఓకే, అండ్ ఎవరైతే బెనిఫిటీస్ ఉంటారో బెనిఫిషరీస్ పిఎం కిసాన్ కింద వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. సో దట్ ఫార్మర్స్ కెన్ టేక్ ద ఈజీ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. దిస్ విల్ హెల్ప్ ఆల్ సచ్ ఫార్మర్స్ టు గెట్ షార్ట్ టర్మ్ లోన్ ఫర్ క్రాప్ ఆర్ యానిమల్ ఆర్ ఫిష్ రేరింగ్ ఎట్ ద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఆఫ్ 4% ఆన్ ద టైమ్లీ రీపేమెంట్. ఓకేనా, సో ఎవరైతే ఈ ప్రధానమంత్రి కిసాన్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఏంటంటే ఫార్మర్స్ ఈజీగా వాళ్ళ ఏరియాలో ఉండే రూరల్ బ్యాంక్స్లోని ఎక్కడైనా సరే లోన్స్ని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దే కెన్ టేక్ ఈజీలీ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో
ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్కి చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి, అవి మ్యాక్సిమం మనకి షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి. సో ఎనీ క్రాప్కి సంబంధించి ఆర్ యానిమల్ అండ్ ఫిష్ రేరింగ్ వాటికి సంబంధించి వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు. దానికి టైమ్లీ పేమెంట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది? మ్యాక్సిమం ఇది మినిమం కాదు, మ్యాక్సిమం 4%. ఇది చూడండి, నార్మల్గా మనం బయట బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు 21%, 17%, 19% ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి 4% మ్యాక్సిమం ఇది ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఫార్మర్స్కి మ్యాక్సిమం అప్పుడే లోన్ అమౌంట్ కూడా 1,50,000, 2 లక్షలు అంతే ఇస్తారు. మరి 15-20 లక్షలు 30 లక్షలు కూడాను ఏమి లోన్ అమౌంట్ శాంక్షన్ చేయరు. బట్ ప్రీమియం అమౌంట్ కూడా తక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 4% ఉంటుంది అనమాట. ఓకేనా? సో డూ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? క్లియర్? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అనేది 1 డిసెంబర్ 2018, కొన్ని దగ్గర 2019 అని రాశారు. అది ప్రధానమంత్రి మొబైల్ యాప్. ఓకే, ప్రధానమంత్రి కిసాన్ మొబైల్ యాప్ అది. అండ్ సీ హియర్, దిస్ ఈజ్ అ పర్టికులర్ ప్రధానమంత్రి కిసాన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సో దీనిలో ఏంటంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లోని ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, సో ఇప్పటిదాకా టోటల్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది 2018 నుంచి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని 2021కి టోటల్ బెనిఫిషరీస్ ఎంత? 5,81,3,549 అండ్ టోటల్ పేమెంట్ అంత చేశారని చెప్పేసి ఉంది. టోటల్ 85% పేమెంట్ జరిగాయి. సో అలాగే తెలంగాణలో చూడండి. సో ఇలా మీరు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా చూసుకోవచ్చు. అండ్ సీ ద హైలైట్ పాయింట్స్. ఇక్కడ ప్రధానమంత్రి స్కీమ్, ఇట్ ఈస్ బికమ్ ఆపరేషనల్ ఫ్రమ్ 2018. ఓకే, సి దిస్ ఈజ్, ఇక్కడ ఈ సైట్ ఏంటంటే గవర్నమెంట్ సైట్ డైరెక్ట్గా ఇది మనకి. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విత్ 100% ఫండింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో 2018లో దీన్ని ఆపరేషన్లోకి వచ్చింది. అండర్ ది స్కీమ్ 6,000 రూపీస్ పెర్ ఇయర్ ఇస్తారు. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. అండ్ అప్ టు 2 hectares అన్నారు, అది ఇప్పుడు తీసేశారనమాట, అప్డేట్ చేయలేనట్టుంది ఇక్కడ. ఇప్పుడు ఆల్ ల్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఫండ్ ఇక్కడ డైరెక్ట్గా ఎవరికి బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో సమ్ ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్క్లూజన్ క్రైటీరియా కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీలో ఏంటి ఉంటుందంటే హస్బెండ్, వైఫ్ అండ్ మైనర్ చైల్డ్. సో ఈ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఎలా వస్తాయంటే ఈ మెయిన్ సైట్స్, గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి కదా, ప్రధానమంత్రి కిసాన్ .gov.in అని, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైట్లోని వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దానిలో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ఎల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వస్తాయి మనకి క్వశ్చన్స్. సో ఇక్కడ స్కీమ్ ఎక్స్క్లూజన్స్ చూడండి. సో దీస్ ఆర్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ దిస్ బెనిఫిట్. ఓకేనా? ఈ స్కీమ్ కింద పరిధిలోకి రారనమాట. అంటే ఆల్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా? ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ అండ్ ఫార్మర్ ఫ్యామిలీస్ విచ్ బిలాంగ్స్ టు 1 or more ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా ఎనీ పర్టికులర్ మినిస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, స్టేట్ మినిస్ట్రీస్ దానిలో ఉండేవాళ్ళు, చైర్పర్సన్గా ఉన్నవాళ్ళు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండేవాళ్ళు కానీ, మేయర్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్స్ కానీ, లేకపోతే రిటైర్డ్ పెన్షనరీస్ హూజ్ మంత్లీ పెన్షన్ 10,000 రూపీస్. ఓకే, సో 10,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తున్న వాళ్ళకి మంత్లీ, దోస్ ఆర్ ఆల్సో ఎక్స్క్లూడెడ్. ఆల్ సర్వింగ్ రిటైర్డ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో పనిచేసినటువంటి సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆఫీసర్స్. సో వీళ్ళు కూడా దీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, దీస్ బెనిఫిషరీస్, దీస్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, అండ్ ద లాస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, హూ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ద లాస్ట్ అసెస్మెంట్ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేశారు. అలాగే ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంట్స్, ఆర్కిటెక్ట్స్ హూ ఆర్ విత్ ప్రొఫెషనల్ బాడీస్తోని రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎక్స్క్లూజన్. ఈ ఎక్స్క్లూజన్లో ఉండే ఈ 2 points, సెకండ్ పాయింట్లో ఉన్న మళ్ళీ 6 points చాలా ఇంపార్టెంట్. ఓకేనా? So hope you understand this concept clearly. Pradhanamantri Kisan Samman Nidhi scheme, very 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 important under Ministry of Agriculture and Farmers Welfare. So, thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success.